నమస్కారం సార్. నమస్కారం. ఏం పేరు మీ పేరు? నా పేరు నేదురు గణేష్. జగ్గంపేట కదండి, ఎన్నికలు వస్తున్నాయి, అవగాహన ఉందండి? ఉందండి. ఎలా ఉంటుంది ఈసారి ఎన్నికల్లో? ఈసారి అయితే టీడీపీ గ్యారంటీగా వస్తుందండి జగ్గంపేట నియోజకవర్గంలో. అలాగే పైన గవర్నమెంట్ కూడా టీడీపీ వస్తుంది, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. మెజారిటీ ఎంత అంచనా వేయచ్చు? జగ్గంపేట మెజారిటీ అయితే 15 నుంచి 20,000 దాకా ఉంటుంది జగ్గంపేట నియోజకవర్గం. ఎవరు గెలుస్తారు? జ్యోతుల నెహ్రూ గారు గెలుస్తారు. గుర్తు ఏంటండి అయింది? సైకిల్ గుర్తు. ఎందుకు ఆయన ఎందుకు గెలుస్తాడు? ఆయన వల్ల చాలా ఉపకారం ఉందండి జగ్గంపేటకు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఒక సిమెంట్ రోడ్లే కాదు, ఒక ఇండస్ట్రీలే కాదు, ఆయన వల్ల సాధ్యం. సో నరసింహ గారు ఎందుకు గెలకూడదు అనుకుంటున్నారు, ఈయన ఎందుకు గెలాలనుకుంటున్నారు? నరసింహ గారు గెలవడం అంటే ఎలక్షన్ టైంలో వస్తాడు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాడు ఆయన. ఇంకా ఆయన వల్ల ఎటువంటి ఉపకారం లేదు. సో టెంపరీగా వచ్చేవాళ్ళు మాకు అవసరం లేదు, పర్మనెంట్గా మాతో ఉండేవాళ్ళు కావాలని చెప్పని మీరు నెహ్రూ గారిని జ్యోతుల నెహ్రూ గారు అధికారం ఉన్నా లేకపోయినా జనాల మధ్య తిరుగుతాడు, జనాలకు ఉపయోగపడతాడు. అది ఓకే అండి. సో ఆ రకంగా మీకు జనాలు అందరూ కూడా నెహ్రూ గారిని విశ్వసించి నెహ్రూ గారికి ఓటేసి గెలిపించుకుందాం అనుకుంటున్నాను. అవునండి. ఆయన చేసిన కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా ఒకటి నేను చెప్పగలరా మాకు? అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయండి జగ్గంపేట నియోజకవర్గంలో. ఒక డిగ్రీ కాలేజే కాదు, ఒక కాపు కళ్యాణ మండపమే కాదు, సిమెంట్ రోడ్లే కాదు, చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. సో ఆయన అభివృద్ధి పదంలో ముందుండి అభివృద్ధి చేశారు కాబట్టి సో ఆయన్ని మళ్ళీ మేము గెలిపించుకోవాలి, మళ్ళీ అభివృద్ధి పొందాలని చెప్పని మీరు ఆ రకంగా ఆయన గెలిపించుకోవాలనుకుంటున్నారా? 100%. తర్వాత జనసేన, బీజేపీ, టీడీపీ ముగ్గురు కూటమి ఉంది. ఇప్పుడు మీకు అండర్స్టాండింగ్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగుండి ముందుకు వెళ్తున్నారా, లేకపోతే పెడమొఖం ఉన్నారా? లేదండి, అందరూ కలిసే చేస్తున్నారు. మీకు ఒకరికొక సపోర్ట్ ఉన్నారా? మీకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు, అందరూ కలిసే తిరుగుతున్నారు. సో కూటమి అభ్యర్థిని అయితే గెలిపించుకుంటా అంటారు. బ్రహ్మాండంగా. థ్యాంక్ యూ సార్. ఓకే.